హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇంకా పునేరి పల్టన్ వర్సెస్ గుజరాత్ జైంట్స్ మ్యాచ్ గురించి చెప్పాలంటే, పునేరి పల్టన్కి అయితే ఇది ఒక మంచి మ్యాచ్. ఎందుకంటే వాళ్ళు విధ్వంసం అయితే సృష్టించారని చెప్పొచ్చు ఈరోజు. అది షాద్లు లాంటి ఒక ఎక్స్పెన్సివ్ ఆల్రౌండర్ పెట్టుకుని సో ఇట్లాంటి డామినెన్స్ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చారు. అఫ్కోర్స్ మనకు తెలిసిందే పునేరి పల్టన్ సీజన్ 10 ఛాంపియన్స్. ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ టీం వాళ్ళది ఉండే అప్పుడు. సో 11 కొద్దిగా డౌన్ అయింది కానీ మళ్ళీ 12లో ప్రూవ్ అవుతుంది మళ్ళీ ఎందుకు వాళ్ళు అని. సో ఆల్మోస్ట్ టీం సిమిలర్ ఉంది కానీ కొద్దిగా చేంజెస్ చేసుకొచ్చారు. అఫ్కోర్స్ అక్కడ మోహిత్ గోహిత్ అయితే లేదు కాబట్టి సో అక్కడ వాళ్ళకి పంకజ్ మోహితే అండ్ ఇంకొకరు తోడైపోయారు. దాంట్లో అస్లం ఉన్నాడు ఆల్రెడీ. సో వాళ్ళకైతే ఏమీ అట్లాంటిది ఏమీ పెద్ద ఇబ్బందికరం అయితే ఏం లేదు రైడింగ్లో. సో ఒక డిఫెండింగ్లో ఇంకా అక్కడ అభినేష్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. అతనైతే ఒకడే సాగు, ఇంక ఎవరొద్దు డిపెండింగ్లో. ఒకటే డాష్లో కొట్టేసి ఇట్లా కుమ్మినంటే ఆడేడోపై పడి ఉంటాడు అట్లా. కుమ్మడానికి వచ్చిన ఒక కుమ్మేటువంటి ఒక అభినేష్ నటరాజన్ అపోనెంట్స్ని కుమ్మే వదిలి పడేస్తారంతే. సో అది అని చెప్పొచ్చు. సో ఇంకా నెక్స్ట్ లెఫ్ట్ కార్నర్ అండ్ రైట్ కార్నర్ ఆల్మోస్ట్ గుడ్డే ఉంది. సో పునేరి పల్టన్ టీం అయితే ఇట్లుంది. సో వాళ్ళకైతే మంచి విన్. లాస్ట్ మ్యాచ్ అక్కడ బెంగళూరు బుల్స్ నుంచి కొద్దిగా అల్లాడించి గెలిచారు. కానీ ఈ మ్యాచ్ అయితే కొద్దిగా ఈజీగా గెలిచేసని చెప్పొచ్చు. అక్కడ బెంగళూరు బుల్స్ కొద్దిగా పోటీ ఉండే, ఎందుకంటే వాళ్ళు వీళ్ళని కొద్దిగా జలక్కిచ్చి కొద్దిగా మైండ్ని డిస్టర్బ్ చేశారని చెప్పొచ్చు. కానీ ఈ మ్యాచ్లో అక్కడ ఇట్లా ఏమి కాలేదు, ఎందుకంటే వీళ్ళు వాళ్ళని కొద్దిగా డిస్టర్బ్ పడేలా చేశారు కాబట్టి. సో కమింగ్ టు గుజరాత్ జైంట్స్, అక్కడ ప్లాప్ షోకి తిరగబడి రాసేటువంటి ఒక ముఖాలు, షాదులు లాంటి ముఖ చిత్రం లేని ఒక ముఖం. ఎందుకంటే షాద్లు ఈ మ్యాచ్ ఐ థింక్ ఒక్క ట్యాకిల్ కూడా చేయలేదనుకుంటా. సో మనం ఇట్లా చాలా అరుదుగా చూస్తుంటాం ఇట్లాంటివి. సో ఏమో మరి ఆఫ్ కలర్ ఉండే షాద్లు. మనం చెప్పాల్సిన విషయం ఏంటంటే పూణే అండ్ హర్యానా బ్యాక్ టు బ్యాక్ అక్కడ టైటిల్ విన్ అయింది. కానీ అక్కడ విన్ అయ్యే దానికి సరైన పాత్ర పోషించింది ఫుల్ టీం. అక్కడ షాద్లు ఒకడే కాడు, షాద్లు దాంట్లో ఒక భాగం ఉండే అంతే. టీం టోటల్ స్ట్రాంగ్ ఉంది అక్కడ, రీడింగ్లో కూడా స్ట్రాంగ్, ఎస్పెషల్లీ చెప్పాలంటే. ఇప్పుడు మన పుణేలో ఉన్నప్పుడు చూసుకుంటే షాద్లు అక్కడ ఆల్మోస్ట్ మనం ఈరోజు చూసాం సేమ్ టీమే ఆడు ఉండే. ఇప్పుడు కొద్దిగా చేంజ్ అయిందంటే మైనర్ చేంజెస్ అవి. సో అప్పుడు అట్లే ఉండే కానీ ఇప్పుడు మీరు చూసుకుంటే అక్కడ షాద్లు ఉండే కాబట్టి స్ట్రాంగ్ కాదు అది. ఆల్మోస్ట్ అందరూ స్ట్రాంగ్ ఉన్నారు కాబట్టి గెలిచింది. సో కమింగ్ టు హర్యానా స్టీలర్స్, అక్కడ ఆల్మోస్ట్ అక్కడ రేటింగ్ స్ట్రాంగే ఉంది హర్యానాది. సో ఇప్పుడు కొద్దిగా తలపడుతున్నారు కానీ అప్పుడు లాస్ట్ సీజన్ అయితే బాగుండే రేటింగ్ డిపార్ట్మెంట్. సో అక్కడ డిఫెన్సింగ్లో ఒక కొద్దిగా స్మాల్ చేంజ్, అక్కడ లెఫ్ట్ కార్నర్ ఇప్పుడు వీక్ ఉంది హర్యానాలో. లాస్ట్ సీజన్ అది ఉండలే, ఎందుకంటే షాద్లు ఉండే కాబట్టి. పర్ఫెక్ట్ బ్యాలెన్స్ టీం, అందుకే గెలిచారు. సో ఇప్పుడు గుజరాత్ జైంట్స్కి వస్తుంటే అది కనబడట్లేదు మనకి. రైడర్స్ ఉన్నారు, రాకేష్ ఉన్నాడు అండ్ అజిత్ కుమార్ వీళ్ళ లాంటి రైడర్స్ ఉన్నారు. కానీ అక్కడ వాళ్ళ కంప్లీట్ ఆఫ్ కలర్ ఉన్నారు కాబట్టి వాళ్ళ నుంచి ఎలాంటి రేడ్ పాయింట్స్ రావట్లేదు. కాబట్టి ఇంకా డిఫెన్స్లో షాద్లను వినాయిస్తే అక్కడ ప్రతీక్ దయ్యా ఒక కొద్దిగా ఏదో ఒక ట్రై చేస్తున్నాడు కానీ ఇంకా కావట్లేదు. సో ఇంక అక్కడ రైట్ కార్నర్ నుంచి ఎటువంటి సపోర్ట్ లేదు కాబట్టి ఇంక ఈయన ఏం చేస్తాడు, ఒకడే ఏం చేయలేడు. సో ఇంకా అందుకే ఇట్లా కూలిపోయిందని చెప్పొచ్చు గుజరాత్ టీం. లాస్ట్ మ్యాచ్ కొద్దిగా బెటర్ అనిపించిండే కానీ ఈ మ్యాచ్ కొద్దిగా డల్. ఏం లే, ఇక్కడ షాద్లో ఉన్నాడనే తెలియదు మనకి, ఊరికే చూస్తున్నాం ఇట్లా అంతే. సో అదని చెప్పొచ్చు. చాలా సీరియస్గా ఒక పెద్ద దెబ్బ గుజరాత్ జైంట్స్ టీంకి. ఎందుకంటే ఇట్లా కాదు అనుకుని ఇది కాదు, అది వేరే. మనం అనుకున్నది వేరే కానీ అవుతుంది వేరే. ఇది కాదు షాద్లు మనం ఇట్లా చూడాలనుకుంది. పులిబిడ్డ లాస్ట్ 2 టీంలో ఉన్నప్పుడు పులిబిడ్డ, ఇప్పుడు కాదు, ఇప్పుడు నిద్రపోతుంది పులి. నిద్ర లేవాలంటే కొద్దిగా స్ట్రాంగ్ టీం కావాలి, తోడుండాలి. అప్పటి వరకు ఇంక లేదు, ఇంకంతే, ఇంకేం చేయలేం. ఆ స్వాగ్ ఈరోజు మ్యాచ్లో చూడలేదు కూడా మనం. సో షాద్లు కొత్త స్టైల్ వచ్చాడు కానీ కొత్త స్టైల్ కొత్త టీం కానీ స్టైల్ బాగుంది కానీ టీం బాగాలేకపోయింది.
సో అందుకే ఈ దెబ్బ షాదు ఇంకెప్పుడు తినున్నాడు. తన హోల్ కెరియర్‌లో తినున్నాడు. ఎందుకంటే దెబ్బ మీద వడదెబ్బ. అట్లాంటిది ఒక దెబ్బ ఇది. ఎందుకంటే వితౌట్ నో టాకిల్ పాయింట్స్ తను ఇంటికెళ్తున్నాడు అంటే అతనికి ఆల్మోస్ట్ అది అన్‌బిలీవబుల్ అది. ఎందుకంటే అట్లా తనకు తాను ఎప్పుడు అనుకోలేడు. ఆ సంఘటన వస్తుంది అని. కానీ స్టార్టింగ్‌లోనే అది ప్రూవ్ అయిపోయి వచ్చేస్తుంది కాబట్టి ఇంకేం చేయలేం. షాద్‌లో వెనక్కి లాగారని చెప్పొచ్చు. సో ఫుల్ స్ట్రాటజీతోనొచ్చారు. పునేరి పల్టన్ గెలుచుకున్నారు. సో ఇంకేం చేయలేం. గుజరాత్ జైంట్స్ షాద్ కూడా ఇంకేం చేయలేడు కాబట్టి హోప్ ఫర్ ద బెస్ట్. ఇంకా మ్యాచెస్ ఉన్నాయి. కమ్‌బ్యాక్ ఇచ్చుకోవచ్చు. ఎందుకంటే రైడర్స్ కొద్ది పేరుండేటువంటి రైడర్సే కానీ కమ్‌బ్యాక్ అయితలేదు. సో అవ్వండి అని చెప్పుకుంటూ ఇది వాటి వీడియో గైస్. పుణె అయితే గెలిచేసింది. గుజరాత్ అయితే దెబ్బలు తినుకుంటూ ఇంటికి పోయింది. సో అది. సో ఇవాటి మ్యాచ్ 2 గురించి చెప్పాల్సినటువంటి రిజల్ట్ అయితే ఇది. సో ఇంకా నా ఫర్దర్ వీడియోస్ వస్తాయి. దానికైతే మీరైతే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి అని చెప్తూ మీట్ యు నెక్స్ట్ వీడియో గైస్. బాయ్.